ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ నా బర్త్డే అన్నమాట. సో మేము ఏమేమి చేసాము, ఇక్కడికి వెళ్ళాము అన్నది మొత్తం వీడియో తీస్తాం, ఓకేనా? ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇంట్లో పూజ అయితే ఉంటుంది. పూజ అయిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్తాం, అక్కడ కూడా చూపిస్తాం, ఓకేనా? నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఆల్రెడీ మా అత్తమ్మ అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసింది. అత్తమ్మ లేకపోతే నేనే చేస్తా, కాకపోతే అత్తమ్మ వచ్చింది కాబట్టి ఆ రోజు అయితే అత్తమ్మనే చేసింది పూజ. అత్తమ్మ ఉంటే అత్తమ్మనే చేస్తుంది అన్నమాట పూజ అయితే. హలో, ఇప్పుడే మా దోస్త్ వచ్చింది, చాయ్ తాగుతుంది. అటు చూపిస్తలేనే, అటు చూపిస్తున్నా అనేసి హాయ్ చెప్తుంది. అగో తనే మా దోస్త్ అన్నమాట, టెంపుల్ పోవడానికి వచ్చింది. నేను రెడీ అయ్యే ఉన్నా ఆల్రెడీ, ఆమె లేట్ చేసింది అసలు. ఫస్ట్ క్యాండిడేట్, ఇగో ఇటు సెకండ్ క్యాండిడేట్ అన్నమాట, రెడీ అయి ఉన్నాడు. నేను థర్డ్ క్యాండిడేట్ అన్నమాట, ఓకేనా? మేము ముగ్గురం కలిసి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాం, అక్కడ చూపిస్తా, ఓకే? దాని ఫేస్ చూడండి గాయస్, ఎట్లా చేస్తుందో. దానికి నెట్ వస్తలేదు. చెప్పలేదు, షాప్లో నుంచి తీసుకురమ్మంటే మా హస్బెండ్ అయితే అట్లా తీసుకొచ్చిండు. ఇటు తీసిండు, ఆడు తీసిండు అన్నమాట. ఓకే, తీసిండు ఇలా. ఇప్పుడు రేపు పని దొరకకపోతే ఈ టెంకాయల బిజినెస్ పెట్టుకుంటాడు, ఓకే? మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం, ఓకే? వాడైతే సెల్ చూస్తాను. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోతాం. ఇదైతే మా స్కూల్ అన్నమాట. టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది మా స్కూల్ వాల్యూ అయితే స్కూల్లో ఉన్నప్పుడు అస్సలు తెలియదు కదా. వన్స్ ఒక్కసారి అయిపోయిందంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత స్కూల్ వాల్యూ ఏంటి అన్నది తెలుస్తుంది. అక్కడ ఉన్నన్ని రోజులు ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా బయటికి అన్నట్టుగా ఉంటుంది, కానీ దాని తర్వాత దాని వాల్యూ ఏంటి అన్నది తెలుస్తుంది కదా. అక్కడ నుంచి అయితే మేమైతే టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్కి వచ్చిన తర్వాత లెగ్స్ అయితే వాష్ చేసుకొని ప్రదక్షిణాలు అయితే చేసేసాము. ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడ టెంపుల్లో పక్కన చిన్న చిన్న విగ్రహాలు అన్నవి ఉంటాయి, సాయిబాబాయ్, ఆంజనేయ స్వామి. అక్కడ కూడా వెళ్ళి మేమైతే మంచిగా పూజ చేసుకున్న తర్వాత టెంకాయ అయితే కొట్టేసాము. అదంతా ఈజీగా పగలది కదా, దాంతో కొంచెం కుస్తీ పడ్డ తర్వాత పగిలిందన్నమాట. తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి అయితే పెట్టేశాము. అండ్ మేము పూజ అయితే మొత్తం అయితే బయట నుంచే చేసుకున్నాము, ఎందుకంటే లాక్ వేసి ఉండే. మనం వెళ్ళిందే మధ్యాహ్నం మన కోసం ఎవరు డోర్స్ తెరిచి ఉంచారు కదా, లాక్ వేసి ఉండే కాబట్టి మేము బయట నుంచే మొత్తం అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అక్కడనే బయటనే అగరబత్తులు పెట్టేసి బయటనే పూజ చేసుకున్నాము. పువ్వులు గువ్వులు అక్కడనే పెట్టేశాము. అండ్ నెక్స్ట్ అక్కడ మేమైతే బొట్టు పెట్టుకుంటున్నాము. బొట్టు పెట్టుకున్న తర్వాత బయటనే తీర్థం అండ్ ప్రసాదం ఉండే మేమైతే తీసుకున్న తర్వాత అక్కడ కాసేపు అలా కొంచెం సేపు కూర్చున్నాము. ఇదైతే మాకు చాలా మెమొరబుల్ టెంపుల్. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు చాలా వచ్చేటోళ్ళం ఇక్కడికైతే. నేను, మా ఫ్రెండ్, మా తమ్ముడు వాళ్ళు ప్రతి బర్త్డేకి అక్కడే వెళ్ళేటోళ్ళము. ఏదైనా ఫస్ట్ బర్త్డే వచ్చిందనంటే ఫస్ట్ లేవంగానే అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళేటోళ్ళము. అదైతే చాలా మంచిగా ఉండే అప్పుడు, కానీ ఇంకా వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళైతే వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి ఇంకా వెళ్ళడము బంద్ చేసేసాము. లేకపోతే ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు అయితే ప్రతిసారి మేమైతే అదే టెంపుల్కి వెళ్ళేటోళ్ళం. మా బర్త్డేస్ వచ్చింది అని అంటే మాకు గుర్తుకొచ్చేది మాత్రం ఆ టెంపుల్ మాత్రమే, అంతే. అక్కడ ఏం చెప్తున్నాను మా ఫ్రెండ్కి వీడియోలో అని అంటే, నాకు ఇట్లా తీర్థం ఇచ్చేటప్పుడు తులసాకు వచ్చిందనమాట. తులసాకు వస్తే మంచిది అనేసి అని అంటారు కదా, నేనైతే నమ్ముతాను. అందరు నమ్మాలని ఏం లేదు, నేను నమ్మిందే మీరు కూడా నమ్మాలని ఏం లేదు, జస్ట్ నా నమ్మకం నాది అట్లా అన్నమాట. కొందరు కొన్ని నమ్ముతారు, కొందరు కొన్ని నమ్మరు అన్నమాట. చూడండి, మా ఫ్రెండ్ ప్రసాదం ఇవ్వు అని అంటే ఎలా ఇస్తుందో చూడండి. ఆ ఇచ్చిన ఒక్కటి కూడా కింద పడడానికే పోయింది, మళ్ళీ తీసుకొని తినేసాను. అక్కడ అయిపోయిన తర్వాత పక్కనే ముందు శివాలయం ఉంటుంది అన్నమాట. శివాలయం టెంపుల్కి కూడా వెళ్ళాము అక్కడే కాబట్టి. శివాలయం టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అక్కడైతే మంచిగా అయితే దండం అయితే పెట్టుకున్నాను. అక్కడ దండం పెట్టుకున్న తర్వాత మనము శివయ్య టెంపుల్కి వెళ్తే ఎప్పుడైనా కానీ శివయ్య కన్నా ముందు శివయ్య వాహనాన్ని దర్శించుకొని మన కోరికలు శివయ్య వాహనానికి చెప్తే తను వెళ్ళి శివయ్యకి చెప్తాడంట. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, నేనైతే నమ్ముతాను. ఎందుకంటే శివయ్య చాలా బిజీగా ఉంటాడు కదా మన కోరికలు గుర్తుపెట్టుకోవడానికి, కాబట్టి మనం శివయ్య వాహనానికి చెప్తే వెళ్ళి గుర్తు చేస్తాడన్నమాట శివయ్యకి. అక్కడ చెప్పిన తర్వాత శివయ్యకి అయితే మంచిగా అభిషేకం అయితే చేస్తున్నాను నేను. అభిషేకం చేసిన తర్వాత అక్కడైతే కాసేపు
అక్కడైతే కాసేపు ఉండి మళ్ళీ కొంచెం సేపు టెంపుల్లో అయితే ఉండి వెళ్ళిపోయాము. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ప్రతిసారి ఇదే టెంపుల్కి వచ్చేటోళ్ళం. యాక్చువల్ నాది, మా తమ్ముడిది అండ్ మా ఫ్రెండ్ది, వాళ్ళ తమ్ముడిది ఎవరు బర్త్డే ఉన్నా ఇక్కడికే వచ్చేటోళ్ళం. ఇప్పుడే మిస్ అయిపోయింది అన్నమాట. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాము. అదైతే కూర్చున్నది అక్కడ. వీడైతే అలసిపోయిండంట, చాలా అలసిపోయిండంట. ఏం చేసిండేమో కానీ ప్రదక్షిణాలు ఎన్ని చేసినావురా? 3 కదరా? ఎందుకంత అలసిపోయినావు బిట్టు? కానీ చాలా పీస్గా ఉంది తెలుసా. మేమైతే ఫస్ట్ చిన్నప్పుడు చాలా వచ్చేటోళ్ళం, మధ్యలో వదిలేసినాం. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినరు, ట్రాన్స్ఫర్ అయ్యి ఇక అప్పటి నుంచి వదిలేసినాం. కానీ చిన్నప్పుడు అయితే చాలా వచ్చేటోళ్ళం. అండ్ లావణ్య కూడా వచ్చేది మాతో పాటు. అది మాకన్నా పెద్దది, కాకపోతే అది అంటే అక్క కానీ ఫ్రెండ్ లాగా ఉండేది. చూస్తే చూడు, మిస్ యూ ఇప్పుడు. మిస్ అయినా ఎవరు? లావణ్య మిస్. వచ్చేసి ఎడిటింగ్లో పెట్టేద్దామా మరి? ఈమె ఎనర్జీ డౌన్. జస్ట్ పోయి వచ్చింది అయితే టెంపుల్కే, అయిపోయింది ఎనర్జీ మొత్తం 0 లెవెల్కి వచ్చింది. 0 లెవెల్కి వచ్చింది. సరే బాయ్, ఈవినింగ్ మీట్ అవుతాం, బాయ్. వీడిది కూడా ఎనర్జీ ఖతం పోయింది, 0కి వచ్చేసింది ఎనర్జీ. ఎందుకురా? 10% ఉంది. 10% 0 ఇక్కడ పడిపోతాడు ఇక. అట్లున్నది వీడు ఎనర్జీ అయితే ఇప్పుడు తెలుసా. పోయింది టెంపుల్కే. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. మా అర్చిత్ ఎనర్జీ చూపిస్తా ఎట్లా ఉందో, ఓకేనా? అది వికెట్ అవుట్, ఆల్రెడీ వెళ్ళింది అది ఇంటికి. వీడు కూడా వికెట్ అవుట్ అయిపోయింది. చూపిస్తా వాడు ఎట్లున్నాడు, ఓకే? ఇగో వీడు ఎనర్జీ ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది ఖతం. జస్ట్ టెంపుల్కి అది కూడా వికెట్ అవుట్, వీడు కూడా వికెట్ అవుట్. కోర్స్ నేను కూడా అనుకో, మొత్తం ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా తింటే ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ అయితే తిందాం, ఓకేనా? ఇప్పుడు మనకు శారీలో కుకింగ్ కాని పని అన్నమాట. సో మనం డ్రెస్ చేంజ్ చేసుకొని కుకింగ్ చేసుకొని తినేద్దాం ఫస్ట్, ఓకేనా? అంతే మరి, ఓకే? ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వంట అయితే చేస్తున్నా. మంచిగా ఎనర్జీ తెచ్చుకొని నా కోసం ఐస్ వాటర్ తెచ్చా. ఐస్ వాటర్ తీసుకొచ్చిండు. మంచిగా వీటికి ఎనర్జీ వచ్చింది. కానీ ఇంకా మా వంట కాలేదు, ఇప్పుడే చేస్తున్నా. అయిన తర్వాత తిని మళ్ళీ చేస్తాం. వంట అయితే అవుతుంది. వంట అయిన తర్వాత తినేస్తాం. తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మాకు అటు ప్లాన్ ఉంది అన్నమాట. ఎక్కడికి ఏంటి అన్నది చెప్తాం, ఓకే? మేమైతే ఇప్పుడే తిన్నాము. తిన్న తర్వాత మంచి ఒక డీప్ స్లీప్ అయితే వేసుకుంటాం. పడుకొని లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తామో చెప్తాం, ఓకే? మేమైతే ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటాము. అండ్ ఈవినింగ్ మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తాను. ఆ వీడియో అయితే వేరే పెడతా. ఈ వీడియో అయితే ఇంతే మరి. బాయ్ బాయ్ అందరికీ.